హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్. మనం ఈ వీడియోలో వచ్చి ట్రస్ట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా చూద్దాం. ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ అనేవి మన ఇండియాలో వర్క్ కావడం లేదు అని ఉన్నాయి, కానీ ట్రస్ట్ వ్యాలెట్ ఎప్పటికీ వర్క్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నా వ్యాలెట్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇందులో మనం ఎన్ని వ్యాలెట్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ అనమాట. మనకి కొన్ని పదాలు అనేవి ఉంటాయి, వాటిని మనం సేఫ్గా పెట్టుకోవాలి. అవి ఉంటేనే మనం ట్రస్ట్ వ్యాలెట్ మళ్ళీ కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అవి ఏ విధంగా లాగిన్ కావాలో ఇప్పుడు నేను క్లియర్గా చూస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, అలాగైతే స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఎలా సేఫ్టీగా ఉంచుకోవాలి అనేది ప్రతి విషయం ఈ వీడియోలో తెలియజేస్తాను. పూర్తిగా చూడండి. మీరు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలా అడుగుతుంది, మీరు క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకోసం నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాను ఎలా రిజిస్ట్రేషన్ కావాలో. క్రియేట్ న్యూ వ్యాలెట్ అని ఉంది కదా, దాని మీద జనరేట్ చేయండి. ఇలా అని అడుగుతుంది, పర్మిషన్ ఇవ్వండి. ఫస్ట్ పిన్ సెట్ చేసుకోమంటుంది. పిన్ సెట్ చేసుకోవాలంటుంది. నేను ఆల్రెడీ పిన్ సెట్ చేసుకున్నా కాబట్టి నాకు చూపించలేదు. మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా, మీకు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ బ్యాకప్ టు అని ఉంది కదా, సెక్యూరిటీ యువర్ ఇది అని ఈడ క్లిక్ చేయండి. బ్యాకప్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. గూగుల్ డ్రైవ్ అనేది ఉంటుంది, మీరు బ్యాకప్ నవ్ అని దాని మీద అన్నా క్లిక్ చేసుకోవచ్చు. మీ గూగుల్లో ఉండే జీమెయిల్స్లో బ్యాకప్ అనేది తీసుకోవచ్చు, అలాగన్నా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ మాన్యువల్ అని ఉంది కదా, మాన్యువల్ బ్యాకప్ నవ్ అని ఉంది కదా, అదన్నా తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఇక్కడ ట్రస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. అది బ్లూ కలర్ టిక్స్ పడిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇది ట్రస్ట్ వ్యాలెట్లో స్క్రీన్ రికార్డ్ కాలేదు ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానాన్ని అర్థం చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఉంటేనే మనము బ్యాకప్ మళ్ళీ ఇప్పుడు మనం మొబైల్ పోయిందనుకో, వేరే దాంట్లో ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయాలన్నా ఈ బ్యాకప్ అనేవి ఉండాలన్నమాట. ఈ పదాలు మనం సెక్యూర్గా సేఫ్టీగా మనం గూగుల్ డ్రైవ్లో కానీ మనం ఏదైనా నోట్బుక్లో కానీ ఏదైనా అంటే మనకి ఎప్పుడు గుర్తుండే దాంట్లో ఇవి సేఫ్టీగా ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి బ్యాకప్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వర్డ్స్ మీరు సేవ్ చేసుకున్నారు కదా, నేను చూడండి స్క్రీన్ షాట్ కానీ రావడం లేదు. ఇవి ఒక్కతో రాసుకోవాలన్నమాట. మనము రాసుకున్నట్లయితేనే ఇది వస్తుంది. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అవి మీరు సేఫ్గా ఉంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్డ్ ఏమని అడుగుతుంది. ఫస్ట్ది ఏది ఉంటే అది మీరు ఇట్లా క్లిక్ చేయాలన్నమాట. ఫోర్త్ వర్డ్ ఏమని అడుగుతుంది. నేను ఇక్కడ మెసేజ్లో సేవ్ చేసుకున్నాను. ఫోర్త్ వర్డ్ వచ్చి ఎర్రర్ అని ఉంది కదా, అది ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. సెవెంత్ వర్డ్ ఏమని అడుగుతుంది. ఇదన్నమాట. 10th 10th ఏదని అడుగుతుంది. మనం ఇక్కడ క్లియర్గా ఇట్లా ఇస్తే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. ఇట్లా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మన వ్యాలెట్ సేఫ్గా ఉన్నట్లు మీరు ఆ 12 వర్డ్స్ ఉంటాయి కదా, అవి మీరు సేఫ్గా సెక్యూర్గా ఉంచుకుంటే మన వ్యాలెట్ ఎప్పటికీ ఎక్కడికి పోదు. మన వ్యాలెట్లో ఎంత డిపాజిట్ చేస్తామో బిఎన్బి కానీ యుఎస్డిటీ కానీ ఏది కానీ ఏ కాయిన్ కానీ అన్నీ సెక్యూర్గా సేఫ్టీగా ఉంటాయి. మనకి ఆల్రెడీ పిన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ పిన్ ఇచ్చేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఆ పిన్ ఇచ్చేసి ఈ వ్యాలెట్ అనేది యాక్సెప్ట్ చేసుకున్నాను. మనం ఇప్పుడు సేఫ్గా ఉన్నట్లు అనమాట. దీంట్లో మనం డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇండియాలో కానీ కొన్ని వెబ్సైట్స్ అనేవి ఇది అవుతున్నాయని నేను న్యూస్ చూశాను, అందుకోసమే ఇది చేస్తున్నాను. ఆ న్యూస్ కానీ రిపోర్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ABN ఆంధ్రజ్యోతిలో ఈ న్యూస్ అనేది వచ్చిందండి. ఆంధ్రజ్యోతిలో అనేది వచ్చింది చూడండి. క్రిప్టో ఎక్స్చేంజ్ యాప్స్లో
17 క్రిప్టో ఎక్స్చేంజ్లు నిషేధించడం, వీటిలో ఏవేవి ఉన్నాయి. ఇది న్యూస్ అనమాట. వీటిలో ఏవేవి ఉన్నాయో కానీ క్లియర్గా వీళ్ళు ఇచ్చారు. ఇవి ఉన్నాయన్నమాట. ఇవి కాక ఇంకా ఉన్నాయి. ఇందులో బైనాన్స్ కానీ చూపిస్తున్నారు. అందుకోసమే నేను ఈ వీడియో అనేది చేశాను. మనం కొంచెం జాగ్రత్తగా ఉండి మన ఈ ఎక్స్చేంజ్లో ఉన్న వాటిని మనం బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనము సేఫ్గా సెక్యూర్గా ఉంటాము. బైనాన్స్ నుంచి ట్రస్ట్ వ్యాలెట్కి ఇవన్నీ ఉండే వాటిని ట్రస్ట్ వ్యాలెట్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే సేఫ్గా సెక్యూర్గా ఉంటామన్నమాట. మీరు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా చెప్పాను కదా. ఆ విధంగా క్లియర్గా వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసిన వెంటనే మీరు ట్రాన్స్ఫర్ చేయకండి. ముందు సెక్యూర్గా 12 పదాలు క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇచ్చింటారు కదా, వాటిని సేఫ్గా ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకున్న తర్వాతే ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఎన్ని వ్యాలెట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ జాగ్రత్త తీసుకున్న తర్వాతే మనము ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లో వచ్చి గ్యాస్ ఫీజు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినా మనం సెక్యూర్గా ఉంటాం కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది సరిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.